హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము దగ్గరలో ఒక చెరువు ఉంటే అలా వెళ్ళాం ఫ్రెండ్స్. తుని వెళ్ళే దారిలో అక్కడ మాకు బయట చేపలు అమ్ముతున్నారు. మంచి ఫ్రెష్ చేపలు అని చెప్పేసి తీసుకున్నాము. శీలవతి చేపలు నేను తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చేపలు. నేను ఈ విధంగా కడిగేసి ఒక సైడ్ని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు మనం చూద్దాం. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 5-6 పచ్చిమిరపకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 1.5 ఇంచ్ అల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్. చేపల పులుసు కోసం మనకు సరిపడే వాటర్ని తీసుకోవాలి. అందులోనే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత కాసేపు అయిన తర్వాత దాన్ని గుజ్జుగా తయారు చేసేసుకుంటే అయిపోతుంది. ఇలా ఈ విధంగా చేస్తే తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కళ్ళాయి పెట్టుకోవాలి. కళ్ళాయి వేడెక్కిన తర్వాత మనకు 4 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. అందులోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము 1 టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మెంతులను కూడా తీసుకోవాలి. పోపు దినుసులన్నీ చిటపటలాడిన తర్వాత కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి తరుగుని ఇందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి కాస్తంత వేగిన తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయ రెబ్బలను చీల్చి అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా అందులోకి వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి చిటికెడు ఉప్పుని అలాగే పసుపుని తీసుకోవాలి ఫ్రెండ్స్. అందులో వేసుకొని కలుపుకుంటే తొందరగా వేగే ఛాన్సెస్ ఉంటుంది. ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్లోకి రంగు మారే వరకు మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అలాగే కరివేపాకును కూడా అందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మంచిగా వేగేంత వరకు చూసుకోవాలి. తాలింపు అంతా వేగిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలను ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. కొన్ని ఆ తాలింపు మీద వేసుకున్న ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, వేగిపోతాయి. చేపలు కాబట్టి చాలా సులభంగా వేగిపోతాయి, చాలా తొందరగా వేగిపోతాయి. స్లైట్గా వేపించుకోవాలి ఫ్రెండ్స్. మరీ హెవీగా డీప్ ఫ్రైలా కాకుండా మనం ఇప్పుడు చేపలను వేపుకుంటాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్లోని డీప్గా ఆ విధంగా వేపుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ మాత్రం వేగితే చాలు. కాస్త వేగిన తర్వాత మనం చేప ముక్కలు కాస్త వేగాయి అనిపించినప్పటికీ మనం రెండో వైపు తిప్పుకోవాలి ఫ్రెండ్స్. 2 వైపులు కూడా నీట్గా వేయించుకోవాలి. ఈ విధంగా చూడండి, చాలా తొందరగా వేగిపోతాయి. జస్ట్ ఒక సైడ్ కొంచెం వేగిన తర్వాత ఇంకో వైపు కూడా కాస్త వేయించుకోవాలి. లైట్గా వేయించుకుంటే చాలు ఫ్రెండ్స్. మరీ హెవీగా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం చేపలు వేయించుకునేటట్లుగా ఈ విధంగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా స్లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. చేపల్లో ఉండే నీసు వాసన అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది పోతుంది ఇలా వేయించుకోవటం వల్ల. పైగా అల్లం వెల్లుల్లి కూడా కంపల్సరీ వేయాలి ఫ్రెండ్స్. అది వేస్తేనే ఈ నీసు వాసన అనేది పోతుంది. అలాగే కొంతమంది ఫ్లేవర్ కోసం పుదీనా కొత్తిమీర కూడా వేస్తుంటారు, లేదంటే ఓన్లీ కొత్తిమీర కూడా వేస్తుంటారు. కానీ కొంతమందికి ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఇష్టం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయవచ్చు కొత్తిమీరని. నేనైతే ఇందులో వేయటం లేదు. ఇప్పుడు సరిపడే మనకి ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అలాగే మనం కారం ఎంత కావాలో అంత వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మసాలా కారం వాడాను, అలాగే నార్మల్ కారం కూడా వాడాను, ప్రియా కారం వాడాను. అలాగే గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఉంచి పెట్టుకున్న చింతపండు గుజ్జు రసాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్, అందులోనే రసం కోసం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఫుల్గా వేసేసాను చింతపండు గుజ్జు రసాన్ని. చూడండి, ఈ విధంగా ఉంది. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే మీకు కాసేపు అయిన తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత రెడీ అయిపోతుంది. ఇలా ఉడుకుతుంది. ఉడుకుతున్న టైంలోనే ఒక మిరపకాయని వేసుకోవాలి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయని. ఈ టైంలో మనకి కావాలంటే కరివేపాకును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పులుసు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. నేను టేస్ట్ చూస్తున్నాను, టేస్ట్ సరిపోయింది లేదనేది. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం అది. ఇంకా మంచిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రాత్రి వండి పెట్టేశాను, రాత్రి తినేసాము నీట్గా. ఇంకా మిగిలిపోయిన చేప ముక్కలను మరుసటి రోజు నేను పొద్దున్నే తీసుకొని తిన్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎక్స్ట్రాడినరీగా ఉంది. చేపల పులుసు అనేది వెంటనే కాకుండా కాస్త చల్లగా అయిన తర్వాత తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, అదిరిపోతుంది అసలు నేను చేసిన ఈ శీలావతి చేపల పులుసు అయితే చాలా అదిరిపోయింది. మీరు కూడా ఇదే విధంగా చేపల పులుసుని ట్రై చేస్తే డెఫినెట్గా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని మరియు సూచనలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.